అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిబేట్ పైన విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది. అమరావతి మహిళలను లిఖించపరుస్తూ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ని ఖండించకుండా ఆ డిబేట్ని నిర్వహించినటువంటి మరొక జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే ఆ నీచపు కామెంట్లు చేశారో అతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే దీనిపైన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తా ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య నేత అయినటువంటి సజ్జల చేసినటువంటి కామెంట్ చూస్తే, ఎవరైతే ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే కృష్ణరాజు ఫోటోలను చెప్పులతో కొట్టారో ఆ మహిళలను పట్టుకొని శంకర్ జాతికి చెందినవారు అంటూ ఆయన పలకడం అనేది అత్యంత దురదృష్టకరం. సజ్జలతో పాటు ఇంకా వైసీపీ నేతలు దీన్ని కొమ్మినేని అరెస్ట్ని ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిపైన షర్మిల కూడా ట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైఎస్ భారతిరెడ్డి కానీ దీనిపైన ఇంతవరకు స్పందించలేదు. వారు దీనికి క్షమాపణ చెప్పటం కనీసమైన బాధ్యత, సాక్షికి చైర్మన్గా వైఎస్ భారతి యొక్క కనీస బాధ్యత దీనికి సారీ చెప్పటం. ఏదైతే అమరావతి మహిళలపైన అసభ్యకర కామెంట్స్ చేశారో అది కూడా వాళ్ళ ఛానల్ వేదికగా జరిగిందో దీనిపైన స్పందించి దానికి క్షమాపణ చెప్పటం భారతిరెడ్డి గారి కనీస స్పందన అంటూ షర్మిల కూడా అడగడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పొచ్చు, దీనికి ఆయన చెప్తే నేను సంతోషిస్తానంటూ షర్మిల స్పందించడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఒక పెద్ద ట్వీటే చేయడం జరిగింది. ఇదే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను ఖండిస్తూ ఆయన ఒక పెద్ద ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూని అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేసేస్తున్నారు. ఏడాది కాలంగా మన సిబిఎన్ గారు చేస్తున్నటువంటి అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విషయ సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడంట వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగా మాట్లాడతారు, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్ళు అయితే వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో బోలెడున్నాయి, మనం చూడలేదా, ఇప్పటికీ కొనసాగట్లేదా అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసినటువంటి తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇప్పుడేం తొలిసారి కాదంట. గతంలో ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టారంట చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిష్పక్షపాతంగా డిబేటు చేయడం తట్టుకోలేక 2014, 2019 మధ్య ఏదైతే కొమ్మినేని గారు బిఫోర్ సాక్షి కంటే ముందు ఏ ఛానల్ అయితే పనిచేశారో ఆ ఛానల్లోంచి ఆయన ఉద్యోగాన్ని ఓడబీకించేశారంట మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆంక్షలు కూడా విధించారంట ఆ ఛానల్ పైన. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయన ఆ ఛానళ్లపై నియంత్రిస్తూ కక్ష సాధిస్తూనే వస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక చంద్రబాబు గారికి మరొక ఇక్కడ ఒక విన్నపం, ఒక గమనిక. చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లే, అందులో ఏడాది గడిచిపోయింది. ఇందాక మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మరొక మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మా పాలన వస్తుందని చెప్తూ ఉంటారు కదా, అలాంటిది ఇది కూడా. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అమరావతి మహిళలపైన నీచపు కామెంట్లు చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్తో పాటు దాన్ని ఖండించకుండా అదే డిబేట్లో దానిపై ఆనందం వ్యక్తం చేస్తూ
ఆ డిబేట్ని కొనసాగించినటువంటి మరొక జర్నలిస్ట్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సందర్భంలో దాన్ని ఖండిస్తూ చేసినటువంటి ఒక ట్వీట్. దీనిపైన విశ్లేషిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఎస్ అన్న, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కథనాన్ని ఒక ఎస్ఐ రూపంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు విన్నారు. సో ఆయన స్పందనను ఎలా చూస్తున్నారు? నీకు రామాయణం ఐడియా ఉంది కదా? ఎస్. రామన యుద్ధం జరిగింది. రాముడు ధర్మం వైపు, రావణుడు అధర్మం వైపు. ఓకే. సరే, ఆ రోజుల్లో యుద్ధానికి కొన్ని పద్ధతులు ఉండే, ధర్మ పద్ధతులు ఉండే. అంటే గంట మోగినప్పుడు స్టార్ట్ చేయాలి, మళ్ళీ గంట మోగినప్పుడు అంటే సూర్యాస్తమయం మళ్ళీసారి గంట కొడతాం, యుద్ధం క్లోజ్ చేయాలి. యుద్ధం క్లోజ్ చేసిన తర్వాత సహజంగానే అటువైపు ఇటువైపు సమావేశం పెట్టుకొని ఇవాళ ఎలా యుద్ధం జరిగింది, మన స్ట్రాటజీలు ఇవాళ ఎలా ఉన్నాయి, రేపు ఎలా ఉండాలి, శత్రువుల పరిస్థితి ఎలా ఉంది అంచనా వేసుకొని రివ్యూ చేసుకునేవారు. రాముడు ఒకసారి తన సేనాధిపతులతో మీటింగ్ పెట్టాడు. మనం ఏం చేయాలి, ఇక నెక్స్ట్ ఏంటి అంటే సేనాధిపతులు చెప్పారంటే, మన పక్కన వనరులు ఉన్నారు, వాళ్ళ పక్కన రాక్షసులు ఉన్నారు, రాక్షసులు చాలా బలంగా కనపడుతున్నారు, రావణుడికి 11 తలకాయలు కూడా ఉన్నాయి, ఒక తలకాయ చేసినా ఇంకొక 10 తలకాయలు అతని చేత ఉన్నాయి అని ఇలా రకరకాలుగా చెప్తూ ఎలా ముందుకెళ్ళాలనేది ఆలోచిస్తూ ఉంటే రాముడు వాళ్ళ ధైర్యం చెప్తూ, ఏం పర్లేదు, నేను ఒక్క రామబాణం వదిలానంటే మొత్తం మటాస్ అయిపోతారు, రావణుడి తలకాయలు ఆయన పక్కన ఉన్నటువంటి రాక్షసులు మొత్తం కథమైపోతారు, కాకపోతే అది తీయటం సృష్టి విరుద్ధం, ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా రాక్షసులందరినీ కథం చేయొద్దు కదా, అందుకే తీయట్లేదు అంటారట. కాదు, తప్పదు, మీరు ధర్మం గెలవాలంటే మీరు ఇప్పుడు తీయాలి అని చెప్పేసి సేనాధిపతులంతా రాముడిని అడుగుతారంట. తర్వాత రోజు సేనాధిపతుల కోరిక మేరకు రాముడు రామబాణాన్ని వదులుతాడు. వదిలేసరికి రావణుడు అయితేంది, రాక్షసుడు అయితేంది మొత్తం కథమైపోతారు. అయితే కొంతమంది రాక్షసులు రాముడి దగ్గరకు వచ్చి పంచాయతీ పెడతారు. ఏమయ్యా రామయ్య, నువ్వు దేవుడివి, నీవు రామబాణం వదలటం వల్ల మేమంతా ఆ సగం జన్మలోనే, అంటే ఇంకా మాకు ఆయుష్ ఉన్నప్పటికీ కూడా మధ్యలోనే మేము కథమైపోయాం, మేము ఆయుష్ని కోల్పోయాం, మేము మా తిరిగి ఆయుష్ కావాలి, మీరే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి రాముడిని వచ్చి అడుగుతారు. రాముడికి దయాగుణం ఎక్కువ. సో దయాగుణం ఎక్కువ కాబట్టి రాక్షసుడు అయినప్పటికీ కూడా ఏం పర్లేదు, మీరు కలియుగంలో ఊరికో నలుగురు చెప్పును పుట్టేసి మనుషులను బేక్క తినండి అని వరం ఇస్తారంట. ఇప్పుడు కలియుగంలో పుట్టిన రాక్షసుల గురించి మనం చర్చించుకుంటా ఉన్నాం. ఓకే. కలియుగంలో పుట్టిన రాక్షసుల గురించి. అంటే రాక్షసులు అనేటువంటి పెద్ద పదాన్ని ఎందుకు వాడుతున్నారంటే, అమరావతి మీద కుట్ర అనేటువంటిది ఇలా కొత్త కాదు. కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12 తారీఖు బాధ్యతలు తీసుకుంది. బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయవాడలో వరదలు వచ్చిన విషయం గుర్తుందా? ఆ వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయింది అని వార్తా కథనాలు ప్లే చేశారు. అమరావతి మునిగిందా? మునగలేదు, కానీ మునిగింది అని వార్తా కథనాలు ప్లే చేశారు. సరే పోనీ, ఆ కుట్రను కూటమి తట్టుకుంది. సరే, అది ఫస్ట్. రెండోసారి ఏం చేశారు, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు అడుగుతా ఉంటే, ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉంటే, ఈ అమరావతికి నిధులు ఇవ్వద్దు, ఈ అమరావతి మంచి ప్రాజెక్ట్ కాదు, మీరిచ్చిన నిధులు అమరావతి కోసం ఖర్చు పెట్టరు, తినేస్తారు, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి, రకరకాలుగా మెయిల్స్ పెట్టారు. సరే, ప్రపంచ బ్యాంక్ వచ్చింది, ఏం జరుగుతుందో రివ్యూ తీసుకుంది, ఈ మెయిల్స్ అన్ని ఫేక్ మెయిల్స్ అని అర్థం చేసుకుంది, నిధులు విడుదల చేసింది. ఇది రెండో కుట్ర. మూడో కుట్ర ఏం జరిగింది, మన అమరావతి పునర్నిర్మాణ పనులకు మోడీ గారు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. దేశ ప్రధాని హోదాలో శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు మోడీ గారు వచ్చిన రోజే 2 అగ్ని ప్రమాదాలు అయినాయి. అగ్ని ప్రమాదాలు ఈవినింగ్ జరిగినాయి కాబట్టి సరిపోయింది. అదే పొద్దునే జరుగుతుంటే మోడీ గారి హెలిప్యాడ్కి కూర్చోబెట్టి దూరంలో జరిగినాయి. సెక్యూరిటీ రీజన్ దృష్ట్యా ప్రధానమంత్రి గారికి రావాలనున్నా ప్రోటోకాల్ ఇచ్చే సెక్యూరిటీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే దేశ ప్రధాని సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేవాళ్ళు. నిజంగా ఆ పర్యటన క్యాన్సిల్ అయి ఉంటే, ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయి ఉంటే అమరావతి పలు దేశం మొత్తం మీద పోయి ఉండేది. అక్కడ కనీస సెక్యూరిటీ లేదనేది పడి ఉండేది. కానీ అదృష్టం కొద్దీ ఉదయం పూట అగ్ని ప్రమాదం జరగదు, ఈవినింగ్ పూట మాత్రమే జరిగే. దాన్ని అధికారులు చాకచక్యంగా తిప్పి కొట్టేసి ఆ ప్రమాదాన్ని నివారించారు, ఏం ప్రమాదం పెద్దగా జరగకుండా. సో అది ఆ రోజు జరిగినటువంటి విషయం. అది మూడో ఇష్యూ. తర్వాత నాలుగో ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వేరే విషయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టింది అమరావతి ఇష్యూ మీద కాదు, వేరే ఇష్యూ మీద పెట్టారు. కానీ అమరావతి గురించి మాట్లాడారు. అమరావతికి 500-600 ఎకరాలు సరిపోతాయి కదా, 5-6 బిల్డింగ్లు కడితే అమరావతి రాజధాని తయారైపోయింది కదా అని మాట్లాడారు. 500-600 ఎకరాల్లో 5-6 బిల్డింగ్లు కడితే రాజధాని తయారయ్యే కాడికి ఆయనే కట్టొచ్చు అధికారం ఉన్నప్పుడు. కానీ అసాధ్యమే పని కాదు. అంటే అమరావతి మీద తనకున్న అక్కసిని వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టినటువంటి వైఎస్ భారతి గారు ఎండీ కమ్ చైర్మన్ గా ఉన్నటువంటి
సాక్షి మీడియాలో మ్మ్. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా చెప్పబడుతున్నటువంటి మ్మ్. వ్యక్తి మ్మ్. అమరావతి వేశ్యల రాజధాని అంటాడు. ఓకే. అది అలా అనొద్దని మిమ్మల్ని ట్రోల్ చేస్తారు మ్మ్. అని ఈ సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్న కొమ్మినేని గారు అంటారు. మ్మ్. మీరు ట్రోల్ చేసిన వాస్తవమే కదండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మ్మ్. వచ్చింది కదా అంటే, అవునండి నేను కూడా చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా అని కొమ్మినేని గారు అంటారు. మ్మ్. ఇంతకీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చింది? మ్మ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చిందంటే ఒక వార్త వచ్చింది. మ్మ్. ఆ వార్త టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త కూడా కాదు, మ్మ్. ఒక హెల్త్ జర్నల్, మ్మ్. అంటే పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్ మ్మ్. వాళ్ళు రాసిన ఒక హెల్త్ జర్నల్. మ్మ్. ఏంటి ఆ హెల్త్ జర్నల్లో ఏముంది? కేంద్ర గణాంకాల ప్రకారం మ్మ్. ప్రపంచంలో సెక్స్ వర్కర్స్ లో మ్మ్. ఎయిడ్స్ వ్యాధిలో మ్మ్. భారతదేశం 2వ స్థానంలో ఉంది అని రాశారు. మ్మ్. తర్వాత రాష్ట్రాల వారీగా చూసినప్పుడు మ్మ్. కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, మ్మ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర 2వ స్థానంలో ఉన్నాయి అన్నారు. మ్మ్. ఇక్కడ అమరావతి పేరు లేదు, రాష్ట్రాల పేర్లు ఉన్నాయి. ఓకే. కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, మ్మ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. అవును అవును. ఇప్పుడు దేశంలో మ్మ్. ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది కాబట్టి మ్మ్. భారతదేశ రాజధాని మ్మ్. న్యూఢిల్లీ అనేటువంటిది వేశ్యల రాజధాని అంటే భారతీయులు ఒప్పుకుంటారా? మ్మ్. దేశం ఒప్పుకుంటుందా? లేదు. చెప్పించుకోగొట్టింది. అవును. ఇప్పుడు మ్మ్. కర్ణాటక మొదటి ప్లేస్ లో ఉంది కదా, మ్మ్. కర్ణాటక రాజధాని బెంగళూరు వేశ్యల రాజధాని అంటే మ్మ్. కర్ణాటక బోనిస్తారా వీళ్ళని? చెప్పించుకొని కొడతారు కన్నడిగులు. అవును. ఇప్పుడు మొన్న నీ కమలాసన్ మ్మ్. ఒక మాట అన్నాడు అవును. కన్నడ భాష గురించి. అవును. కమలాసన్ సినిమాని కన్నడలో రిలీజ్ గానే ఉంటా అవును. ఒక మాట అన్నది. అవును. అవును. కన్నడిగులకి అంత ఫోర్స్ ఉంటుంది వాళ్ళ భాష పట్టి వాళ్ళ ప్రాంతం పట్టి. మ్మ్. ఆ మాట అనగారు రాసులు. మ్మ్. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఒక ఆంధ్రప్రదేశ్ లేదు, మహారాష్ట్ర కూడా ఉంది. మ్మ్. మహారాష్ట్ర రాజధాని ముంబై వేశ్యల రాజధాని అన్నారనుకో, మ్మ్. మరాఠీలు ఏం చేస్తారు? మ్మ్. ఓకే. మరాఠీలు మామూలుగా ఉండదు ఎవరు. మ్మ్. ఆ మాటని మహారాష్ట్ర పోగలరా? ఆ బోర్డర్ తాగలరా అసలు? మ్మ్. అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు, అతి మంచి వాళ్ళు, మ్మ్. తర్వాత ఎమోషన్స్ క్యారీ చేసే వాళ్ళు, మ్మ్. లేదా అందరినీ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏమో తెలియదు కానీ మ్మ్. ఇంకా ఈ మాట అన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. మన దురదృష్టం అది, మ్మ్. మన దురదృష్టం అది. అంటే ఇక్కడ నీకు క్లియర్గా కుట్ర అర్థమైంది కదా. మ్మ్. తర్వాత ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పింది ఇదైతే మ్మ్. అమరావతికి పేరు పెట్టి అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. మ్మ్. అంటే సరే నిజమే అన్నారు, మ్మ్. అనుకోకుండా దొర్లింది. మ్మ్. అనుకోకుండా దొర్లిన తర్వాత మ్మ్. నిజానికి దానికి చైర్మన్ ఎవరు ఉన్నారు? వైఎస్ భారతిరెడ్డి గారు ఉన్నారు. అవును. మేనేజ్మెంట్ ఆమె కదా. మ్మ్. ఏం చేయాలి? మ్మ్. ఆ మాట మాట్లాడే వ్యక్తి మీద ఇమీడియట్ కేసు పెట్టాలి. మ్మ్. అసలు యాక్చువల్లీ కొమ్మినేని గారు అన్నారు గెట్ అవుట్ మై షో అనాలి, మ్మ్. అనలేదు. మ్మ్. అతన్ని కంటిన్యూ చేశాడు. మ్మ్. తర్వాత అతను కంటిన్యూ చేసినందుకు కొమ్మినేని గారిని ఉద్యోగం నుంచి రిజైన్ చేయమని చెప్పాలి, మ్మ్. రిజైన్ చేయమని చెప్పాలి, ఆ డిబేట్ ఆపాలి. మ్మ్. తర్వాత నేరం జరిగిన చోటే కేసు పెట్టాలి కాబట్టి మ్మ్. ఆ నేరం మా స్టూడియో సాక్షిగా జరిగింది, మా స్టూడియో గెస్ట్గా వచ్చిన వ్యక్తి అనుకోకుండా మహిళల మీద ఇలాంటి కామెంట్ చేశాడు, ఇది మేము కూడా ఖండిస్తున్నాం, ఇతని మీద చర్యలు తీసుకోండి అని కేసు పెట్టాలి. మ్మ్. మరి భారతిరెడ్డి గారు కేసు పెట్టారా? మ్మ్. లేదు. కొమ్మినేని గారిని జాబ్ నుంచి తప్పించారా? లేదు. డిబేట్ ఆపారా? మ్మ్. ఏం ఆపలేదు. పైగా కనీసం భారతిరెడ్డి గారు స్పందించలేదు. మ్మ్. సాక్షి ఛానల్లో ఏదో ఖండనిస్తున్నారు తప్ప మ్మ్. భారతిరెడ్డి గారు మేనేజ్మెంట్గా ఉన్న వ్యక్తి స్పందించలేదు. మ్మ్. అంటే ఇందాక నేను చెప్పిన కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది కదా, మ్మ్. ఏది అమరావతి మునిగిపోతుందని, మ్మ్. అమరావతిలో అగ్ని ప్రమాదాలు, మ్మ్. 500-600 ఎకరాల్లో అమరావతి సరిపోతుందని, మ్మ్. ఎన్నిటికి డాట్స్ కనెక్ట్ చేసుకుంటారా? మ్మ్. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ అవును. అనేది ఒకటి అర్థమవుతుంది. అంటే ఈ కామెంట్ చేయటం మ్మ్. సాక్షి చెప్పించుంటుంది, మ్మ్. ఈ వ్యాఖ్యలని జనంలో పంపించడం వాళ్ళే చేసి ఉంటారు, మ్మ్. ఈ వ్యాఖ్యల వెనకాల ఉన్నది కూడా వాళ్ళే ఉండుంటారు. మ్మ్. అందుకనే సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఓకే. ఎందుకు ఇంకోటి కూడా మ్మ్. ఈ అనుమానం నాకు మాత్రమే కలిగితే సరే కార్తిక్కి మ్మ్. ఏదో కలుగుతుందిలే మ్మ్. అనుకోవచ్చు. మ్మ్. ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగింది. ఇది వ్యవస్థీకృత నేరంగా కనపడుతుంది, వ్యవస్థీకృత కుట్రగా కనపడుతుంది అని. మ్మ్. అంటే ఎక్కడైనా ఆ విషయం అర్థం చేసుకోలేదు. మ్మ్. ఇప్పుడు అనుకోకుండా తప్పు జరిగినప్పుడు మ్మ్. దాన్ని ఖండించాల్సిన తీరు వేరే ఉంటుంది. అవును. అవును. నిజానికి నిన్న కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో మ్మ్. అనుకోకుండా డొల్లింది. మ్మ్. అయితే ఇది కనుక అమరావతి ప్రజలను హట్ చేసి ఉంటే మ్మ్. నేను క్షమాపణ చెప్పడానికి రెడీ అంటాడు. మ్మ్. అది ఆప్షన్ ఉంది అక్కడ ఏమన్నా? మ్మ్. ఆప్షన్ ఉంది, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పడానికి రెడీ ఏంటి అసలు? మ్మ్. చెప్పాలి క్షమాపణ. మ్మ్. తర్వాత ఏమంటాడు? వైఎస్ జగన్ గారికి భారతి గారికి క్షమాపణ చెప్తానంటాడు. మ్మ్. ఎందుకు వాళ్ళకి ఎందుకు చెప్పాలి? చెప్పాల్సింది ఎవరికి, చెప్పేది ఎవరికి? మ్మ్. వాళ్ళకి చెప్పండి, నా వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది కానీ చెప్తానంటాడు. మ్మ్. సరే వాళ్ళు నీకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి, జీతం ఇస్తున్నారు కాబట్టి మ్మ్. వాళ్ళు చెప్పుకోపో. మ్మ్. కానీ అన్నదైతే అమరావతి ప్రజలు కదా, మ్మ్. అమరావతి ప్రజలకు కదా క్షమాపణ చెప్పాల్సింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్లో జత చేసింది ఒకసారి మీకు వినిపిస్తాం మరొకసారి. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు అంట వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు, చాలా కాలం నుంచి జర్నలిస్ట్ గా ఉన్నావు, మ్మ్. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, మ్మ్. ఎలా చేస్తావా? ఖచ్చితంగా ఖండిస్తా. ఖండించడం అవసరం ఆపుతావు. ఆపుతాం, మీకు టైం ఇవ్వను, ఇంకా మేము డిబేట్ నుంచి
మిమ్మల్ని ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేస్తాం. చేస్తావు కదా. కరెక్ట్ గా ఒక చిన్న జర్నలిస్ట్వి నీకు అనిపించినప్పుడు, చిన్న జర్నలిస్ట్ అంటున్నాను ఏమనుకోకు, పర్లేదు. కొమ్మినేని గారు ఆయనతో పోల్చుకుంటే నేను చాలా చిన్న జర్నలిస్ట్, జర్నలిస్ట్. చిన్న జర్నలిస్ట్ నీకే ఇంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఒక పెద్ద జర్నలిస్ట్ ఇన్ని దశాబ్దాల అనుభవం ఉంది నాకు అనుకున్నటువంటి వ్యక్తికి ఎంత మెచ్యూరిటీ ఉండాలి, ఎంత మెచ్యూరిటీ ఉండాలి. కానీ అది లేదు. వ్యక్తిగతంగా కొమ్మినేని గారు నాకు తెలుసు, వ్యక్తిగతంగా కృష్ణరాజు గారు కూడా నాకు తెలుసు. వ్యక్తిగతంగా తెలవటం వేరు, అలాంటి వాటిని సమర్థించడం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించకుండా ఇలాంటి మాట్లాడి నేను ఖండిస్తున్నాను. నా ఛానల్లో ఇలాంటి ఖండించడం, ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం, తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్తే చాలా బాగుండేది, గౌరవంగా ఉండేది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన స్థాయి దగ్గర స్పందించారు అనిపించుకునేవారు. ఇంకా సమర్థించే పని చేస్తున్నారు చూసావా, ఇది ఎటకారం. పైగా ఈతనేమో సమర్థించే పని చేశాడు. మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ అతను సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కూడా నిజానికి జర్నలిస్టే. అతని బ్యాక్గ్రౌండ్ మళ్ళీ కమ్యూనిస్టు, అతను జర్నలిస్టు, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు. ఎంత పద్ధతిగా ఉండాలి. సహజంగా కమ్యూనిస్టుని జర్నలిస్టుని ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనం. అలాంటి వ్యక్తి వచ్చేసి సంకర జాతి అంటాడు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఇప్పటికీ అదే వైఖరిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇది ఇక్కడ అనిపిస్తుంది, ఇది ప్లాన్ టు యాక్టివిటీ. అమరావతి మీద, అమరావతి ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజల బాగుల మీద చేసేటువంటి ఒక కక్ష. ఇందాక మీరు చెప్పారు కదా, అవతల కృష్ణరాజు గారు ఇలాంటి మీ మీద ట్రోల్స్ వస్తాయని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎలా చెప్పారో, ఒకవేళ దీన్ని మీరు ఖండించకుండా ఉంటే రేపు పొద్దున మీ మీద ఇలా వార్తలు వస్తాయి, మీరు దానికి ఏం భయపడకండి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇది ప్లాన్డ్ గా చేసిన కదా. ఇందాక పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన డౌట్ ఇప్పుడు మనకి కూడా తెలుసు, రియలైజ్ అవుతున్నాం మనం కూడా. ఎందుకు చేసి ఉంటారు అనేది కూడా ప్రజలకు ఒక మాట చెప్తాం. ఎందుకు చేసి ఉంటారు అనేది కూడా ఒక చిన్న మాట చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఎందుకు చేసి ఉంటారు అంటే అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ నిధులు రాకుండా అడ్డుకుందామంటే కాలే. వరదలతో మునిగిపోయేదంటే అది వర్కౌట్ కాలే. అగ్ని ప్రమాదాల ద్వారా ప్రోగ్రామ్ ఆపుదామంటే అది వర్కౌట్ కాలే. ఏదోటి చేయాలి అంటే రేపొద్దున అమరావతి అనేది తయారైపోతే చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ మీద వస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూపించుకోవడం కష్టమైంది. కాబట్టి దీన్ని ఆపాలి. ఏం చేయాలి? అక్కడ ఏదో రోగాలు ఉన్నాయి, అక్కడ సెక్స్ వర్కర్లు ఉన్నారు అనేటువంటి దాన్ని కనుక బాగా నమ్మించగలిగితే, అది అంతర్జాతీయ సమాజంలోకి, జాతీయ సమాజంలోకి పంపించగలిగితే కంపెనీలు పెట్టే వాళ్ళు కొంత భయపడతారుగా. అక్కడ రోగాలు ఉన్నాయట, పలానా రోగాలు ఉన్నాయంట అనేటువంటి భయపడతారుగా. ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు దేని మీద స్టాండ్ అయ్యి ఉన్నారంటే, ఈ కృష్ణరాజు అనే వ్యక్తి జరిగిన సంఘటన మీద స్పందించారు. ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు పరారీలో ఉన్నాడు గారు ఏమంటాడు, ఒక 2 పేపర్ క్లిప్స్, పలానా చోట 2 వేశ్యలు పట్టివేత, 2 వ్యక్తులు పట్టివేత. ఇది ఎక్కడ జరగదప్ప, హైదరాబాద్ లో వ్యభిచారం ముఠాలు పట్టివేత అని గతంలో వార్తలు లేవా? ఇప్పుడు మన అంత మాత్రం హైదరాబాద్ మొత్తం వ్యభిచారం జరిగినట్ట, హైదరాబాద్ లో వేశ్యలు ఉన్నట్ట. అంటే ఇదంతా కూడా ఇంకా సమర్థించుకునే పని చేస్తున్నారు కదా. అంటే వీళ్ళ కుట్ర యొక్క అర్థాన్ని మనం గమనించాలి. ఈ కుట్ర కోణాలు గమనించాలి, దీన్ని ప్రజలకు పంపించాలి. కాకపోతే రాముడు రాక్షసుడికి ఏ రకంగా బుద్ధి చెప్పారో అలా జనం బుద్ధి చెప్పడానికి సిద్ధం కావాల్సినటువంటి సమయం వచ్చింది అనేటువంటిది నా వాదన. సో మొత్తానికి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా అనేక విఫలయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇది కూడా వ్యవస్థీకృతంగా జరిగినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా తెలుస్తా ఉంది. ఇప్పుడు విన్నటువంటి కార్తీక్ అన్న అనాలిసిస్ ప్రకారం చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. సో జనాలకు కూడా ఇది అర్థం అవ్వాలి కాబట్టి అర్థమయ్యే రీతిలో అనాలిసిస్ చేయడం జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన వెనుక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.